హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఇదేదో మీకు తెలిసిన విషయమేనండి. రోడ్డంతా తిరిగేసి చాలా స్టైలిష్గా ఈడ్చుకుంటూ తిరుగుతాం అనమాట రోడ్ల మీద. జర్నీస్ అప్పుడు మనంత స్టైలిష్గా దీన్ని ఈడ్చడం ఎవరు చేయరనమాట. అంత సోగ్గా తిరుగుతాం అనమాట రోడ్డు మీద ఈ ట్రాలీని వేసుకొని. అంత దానికి ఉన్నంత మురికి, దానికి చక్రాలకి పట్టినంత మురికి ఇంకా మామూలుగా దేనికి మన చెప్పులకు కూడా అంత ఎక్కువ ఉండదండి. బరా ఈడ్చుకుంటూ పోతాం అనమాట. మన ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటాం, కానీ ఈ ట్రాలీని ఎవరు కడుగుతామండి? కడుక్కోలేం కదా. దీన్ని ఏంటంటే దీనికి మొత్తం అంతా క్లీనింగ్ పద్ధతి అనేది ఇప్పుడు చూసేద్దామండి. ఈ చక్రాలని మనం ఖచ్చితంగా క్లీన్ చేసేసాక, బయటంతా లోపల కూడా శానిటైజ్ చేసేసాక అప్పుడు ప్యాక్ చేసుకుంటే మంచిదండి. అంతేగాని మనం ఎలా పడితే అలాగా ట్రాలీని ఏం క్లీన్ చేస్తామంటే బోల్డ్ క్రిములు మన బెడ్రూమ్స్లోకి, లివింగ్ రూమ్స్లోకి అది వచ్చేస్తాయి. సో మనం జర్నీ నుంచి రాగానే ఏంటంటే చక్కగా ఇందులో ఉన్నవన్నీ కూడా వస్తువులన్నీ తీసి పక్కన పడేసి, ఈ వీల్స్కి అంటిన చెత్త చెదారాన్ని మనం ఎలాగంటే ఇలా ఒక క్లాత్లో లైజాల్ వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేయాలండి. ఆ క్లాత్ని మళ్ళీ మనం అస్సలు వాడకూడదు, చెత్త బొట్టలో పడేయాలన్నమాట. అందుకని చిన్న చిన్న పీసెస్తోనే తీసుకొని చక్కగా చేసేయండి, పారేయండి అవి. దాన్ని మళ్ళీ ఉపయోగించాల్సిన దారుణానికి మాత్రం పాల్పడకండి. సో చిన్న చిన్న గుడ్డ పీలికలతో శుభ్రం చేసేయండి. తర్వాత ఏం చేస్తారు, మంచిగా మళ్ళీ తడి చేసిన ఇంకో క్లాత్ తోటి క్లీన్ చేసేయండి చక్రాలు. ఆ తర్వాత ఏం చేస్తారంటే పొడిగా ఉండే క్లాత్ తోటి చక్కగా మొత్తం చక్రాలన్నిటిని నీట్గా తుడిచేయండి. ఆ తర్వాత శుభ్రంగా లోపల వైపు కూడా మీరు మురికి బట్టలు డైరెక్ట్గా పెట్టేసి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా లోపల కూడా క్లీన్ చేయాలండి, శానిటైజర్ అది వేసి. అలా కాకుండా ఉతికిన బట్టలు ఒక దీనిగా మురికి బట్టలన్నింటినీ ఒక కవర్లో పెట్టేసి దాన్ని కవర్ని దగ్గరికి మడిచిపెట్టి ప్యాక్ చేసుకునే వాళ్ళైతే లోపల చక్కగా శానిటైజర్ చేసేసి నీట్గా అయితే సరిపోతుందండి. ఎప్పుడు కూడా మురికి బట్టలు డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏ బ్యాగ్లో కూడా పెట్టకండి. దానివల్ల చాలా చాలా జర్మ్స్ అనేవి మొత్తం ఉతికిన బట్టలకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి. సో ఇదిగోనండి, ఈ విధంగా మనం చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. శానిటైజర్ తోటి మొత్తం కొట్టేసామంటే ఎక్కడెక్కడ క్రిములు ఏమైనా ఉన్నా కూడా మొత్తం చచ్చిపోతాయండి. శుభ్రంగా మంచి క్లాత్ పెట్టేసి నీట్గా తుడిచేసి చేసేయండి. ఈ కింద ఫ్లోర్ కూడా ఇంకోసారి నీట్గా లైజాల్ పెట్టి ఒత్తేసుకుంటే ట్రాలీ అనేది శుభ్రపడిపోద్ది, అది ఆ ఏరియా కూడా శుభ్రపడిపోద్దండి. అందరూ కూడా ఈ జాగ్రత్తలు అనేవి తీసుకునేటట్లయితే ఇంట్లో మురికి, నెక్స్ట్ బయట నుంచి వచ్చే క్రిములు అనేవి వచ్చేవండి మనకి. అందరూ ఆరోగ్యంగా ఉంటాం. చాలామంది సిక్ అయిపోతూ ఉంటారండి. ఊళ్ళ నుంచి రాగానే మొత్తం అన్నిటిని కలగపులగంగా కలిపేసి చెత్త చెత్త చేసుకొని అనారోగ్యం పాలైపోతారు. ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే మనం జర్నీ నుంచి వచ్చినా ఏమీ కాదండి, హ్యాపీగా హెల్తీగా ఉంటాం.